కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు మనతో ఉన్నారు. సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఆట విడుపు కార్యక్రమం? ఆనందంగా ఉందమ్మా, ఉల్లాసంగా ఉంది, ఆనందంగా ఉంది. నా వయసు మర్చిపోయి ఆడుతున్నాం మేము. చాలా ఆనందంగా ఉంది, చాలా అవసరం కూడా. మాకు కాదు, రాబోయే ఉన్న యూత్కి స్వేరణ. మర్చిపోయారు, ఆటలు మర్చిపోయారు, రోడ్ల మీద తిరుగుతున్నారు, టీవీలు చూస్తున్నారు, అంతే తప్ప ఆటలు మర్చిపోయి మళ్ళీ క్రీడారంగాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. ఇలా చూసి అందరూ ఆనందిస్తారు, ఇక్కడ అందరూ ఆనందిస్తారు. క్రీడాకారులు బయట వాళ్ళు కూడా వాళ్ళకు ఉంది ఆనందంగా, కానీ చేసేవాళ్ళు లేరు. ఒక ప్లాట్ఫారం లేదు. ఇవాళ ప్లాట్ఫారం క్రియేట్ చేసాం, ఇక్కడ రేపటి నుంచి వస్తాము. సార్ మీరు అసెంబ్లీలో అందరి ముందు చెప్పారు క్రీడలకున్న స్ఫూర్తి, స్పోర్ట్స్ మినిస్టర్తో కూడా మాట్లాడారు క్రీడలు అభివృద్ధి చేయాలని. ఎటువంటి ప్రణాళికలు తీసుకురావాలి? ఏ ప్రణాళిక లేవులో కొన్ని గేమ్స్, ఈ వయసు తగ్గట్టు గేమ్స్ సెలెక్ట్ చేసాం. ఇవి 4 రోజులు ఉంటాయి. అయిపోయిన తర్వాత లాస్ట్ డేలోనేమో మన సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు, స్కిట్స్ అంటే అది అయిపోయిన తర్వాత అందరూ సరదాగా భార్యాభర్తలతో పిల్లలతో కూర్చొని భోజనాలు చేసి వెళ్ళిపోతాం. ప్రతిపక్షం ఎందుకు రాలేదు సార్? మీరు అసెంబ్లీలో అందరి ముందే చెప్పారు. కేసీఆర్ రాలేదు మరి. నేను ఇవాళ మీ ద్వారా అడుగుతున్నాను, రేపు ఫ్రెండ్లీగా రండి, సరదాగా రండి, పార్టీలు తర్వాత చూసుకుందాం, ముందు రండి అని చెప్తాను. ఆట విడుపు కార్యక్రమంతో కూడా వివిధ క్రీడాకారులను ఎంకరేజ్ చేయడమే కాకుండా ప్రజల్లో క్రీడలకు సంబంధించిన స్ఫూర్తిని నింపాలని కూడా చెప్తున్నారు అయ్యన్న పాత్రుడు. అదేవిధంగా అసెంబ్లీలో అందరి ముందే ప్రతిపక్షానికి చెప్పారు, అలాగే అందరికీ అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్రీడా కార్యక్రమాలు జరుగుతున్నాయి, అందరూ ఆహ్వానితులే అని చెప్పడం జరిగింది. కానీ వైసీపీ వాళ్ళు రాలేదు, వాళ్ళు రాలేనప్పుడు వారే దురదృష్టం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు, YK News. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.